18 ఏళ్ళు అయింది. పిచ్చి దానిలో వాడే తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. కానీ వాడు సంతోషంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. చూడు, సరిగ్గా చూడు, వాడు వాడి భార్య 2 పిల్లలు ఎలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారు. కానీ నువ్వు దెయ్యబట్టి నల్ల రాత్రి పగళ్ళు ఒకే గదిలో వాడే తలుచుకుంటూ కృంగి కృషించిపోయావు కదమ్మా. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వెళ్ళలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. చాలమ్మా, చాలు. ఇక మీదైనా సంతోషంగా ఉంటాడు ప్రయత్నించమ్మా. నేను వాడిని దెబ్బతీయాలని ఎంతో ప్రయత్నించే చూశానమ్మా. వాడి గ్రేనైట్ ఫ్యాక్టరీని నా రాజకీయ పలుకుబడి ఉపయోగించి గవర్నమెంట్ స్వాధీనం అయ్యేట్టు చేయాలని ప్రయత్నించాను. కుదరలేదు. వాడు అసాధ్యుడు. వాడి పేద ఏమీ లేదు. ఉన్నదంతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర రాసేశాడు. పోలీసులు వెళ్తే ఊళ్ళో వాళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు. ప్రజలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? మనం వాడిని ఏం చేయలేమని ఖచ్చితంగా తేలిపోయిందమ్మా. జరిగినంత మధ్య మనం విరోధం పెంచుకునే ఫలితం లేదు. మనం వాడి మీద పగ తీసుకోలేమమ్మా. డామిట్, ఇంకా ఎన్నేళ్ళని వాడి పెళ్ళే చూస్తూ కూర్చుంటావు. వాడికి పెళ్ళాడు వచ్చిన 2 కూతుళ్ళు ఉన్నారు. వాడి కూతురు కూడా నా కొడుకు సరిగ్గా కాలేజీలోనే చదువుతావు. ఏంటి చూస్తున్నావు? 18 ఏళ్ల తర్వాత నరసింహం మీద పగ తీర్చుకోవడానికి నాకు మరో నేనే చంపుతాను. ఏటో చూస్తున్నావు? చెప్పింది చెయ్యి. ఇక పోనీ. సూపర్. చంద్రు వద్దు.
ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నిన్ను చంద్రుని విడదీయడానికి వచ్చానా? కలపటానికే వచ్చాను. దిగులు పడకు. నీకు మా అన్నయ్య కొడుకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. దీన్ని మీ నాన్న తలుచుకుని ఆపలేడు. లేదా అంటే మా నాన్న గురించి మీకు తెలీదు? నాకు తెలీదా? ఏం తెలుసు? 18 ఏళ్ళుగా మీరు ఊళ్ళోనే లేరన్నారు. ఉండుంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం. ఈ పెళ్లి ఈజీగా జరిగి ఉండేది. ఇప్పుడు మాత్రం ఏమిటి? అంత ఈజీగానే జరుగుతుంది. ఈసారి నేను అనుకున్నది జరిగి తీరాలి. అమ్మా మీకు ఫోన్ వచ్చింది. నేను మాట్లాడొస్తాను. అబ్బా ఇంకా అమ్మాయిలకు రాలేదా? పిలవడానికి వెళ్ళారుగా. అన్నయ్య, అనిత ఒప్పుకుంటుందా? ఎందుకమ్మా దిగులు పడతావు? అది నా కూతురమ్మా. హలో, నేనమ్మా డాడీని. హలో డాడీ. డాడీ ఎలా ఉన్నారు? నే బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? చూసి చాలా రోజులైందమ్మా. వెంటనే చూడాలనిపిస్తోంది. ఏం లేదు నాన్న, ఈ నెలతో నీ పరీక్షలు అయిపోతాయి కదా, నీకు వెంటనే పెళ్లి చేసి చూడాలని నేను ఆశపడుతున్నాను. మీ అమ్మ ఆశపడుతుంది. బంగారాయ్ కొట్టవండి. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, నీ అత్తయ్య కొడుకే. నీకు వాడికి పెళ్లి చేసి చూడాలని అందరం ముచ్చటపడుతున్నాం. ఏమైనా మనోడు సాంప్రదాయ ప్రకారం పిల్లాడు ఇష్టపడితేనేగా పెళ్లి. అందుకే నీ ఉద్దేశం తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? పిల్లాడు చదువుకోలేదనా? అదే నువ్వు చదువుకున్నావు కదా. ఇద్దరు చదువుకోకూడదు, చదువుకుంటే ఇబ్బందులే. మమ్మల్ని చూడు, నేను మీ అమ్మ ఎంత ఆనందంగా ఉంటున్నామో. నేను చదువుకున్నాను దద్ది, అందుకేరా. ఇప్పుడేంటి పరీక్షలు పూర్తవగానే నీకు పెళ్లి చేసామా? ఇప్పుడు మీ నాన్నతో సరే నుంచి. ఎందుకు? ఏంటి లైన్ కట్ అయిందా? లైట్లన్నీ వెలుగుతున్నాయే. అది ఏమన్నా కరెంటారా? ఫోన్ రా. ఆ తర్వాత చెప్తాను. అలాగే అను. అలాగే. సెకండ్ ఒప్పుకుందా? చెప్పు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయమంటావా? అయ్యో పెళ్లి అంతా మీ ఇష్టం డాడీ అని చెప్పు. ఎలా చెప్పు? నేను చెప్తున్నానుగా, చెప్పు. అలాగే డాడీ, మీ ఇష్టం. అయ్యో నా డార్లింగ్. ఏమయ్యప్రాలా, పిల్ల ఒప్పుకుంటున్నాను అడిగావే. ఎవరి కూతురు? ఈ నరసింహం కూతురు. ఏం పెళ్లి కొడుగా సంతోషమేనా? నువ్వు అలా చూస్తూ ఉండు, ఈ పెళ్లి అంత బ్రహ్మాండంగా చేస్తాను. రై సుందరయ్య, బంగారయ్య, జామ్ జామ్ అని సందుకి, గడప గడపకి, తలుపుకి తోరణాలు కట్టి అదరగొట్టండి. మన వంశంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఈ పెళ్లి అంత గొప్పగా జరిపిస్తాడు ఈ నరసింహం. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చంద్రుణ్ణి కావాలి. మీ ఊళ్ళో మీ అమ్మా నాన్నల ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను, ఊరందరి సమక్షంలో త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా? ఇష్టమే మావయ్య, ఇష్టమేనండి. నువ్వు కూడా నీ ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా. ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదు? మీ ఇద్దరితో మాట్లాడేగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ రోజు పరిస్థితికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చలేదా? నేను ఇంకొకరిని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. సరే, నువ్వు ప్రేమించిన అబ్బాయి ఇక్కడ ఉన్నాడా? చెప్పు. ఏమా, ఈ అమ్మాయే నీ కోడలు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? అటువంటిదేం లేదన్నయ్యా, నీకు బియ్యపురాలు అవ్వాలని ఆశపడుతున్నాను. నీ మెళ్ళో ఉన్న పూలమాలు తీసి నీ చెల్లెల మెళ్ళో వెయ్యి. వెయ్యి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి. నీకమ్మా? ఎవరికి భయపడకుండా నీ మనసులో ఉన్నది చెప్పు. పెళ్లి కొడుకు అంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అక్కయ్యకి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అక్కయ్యకి ఒకే రోజు పెళ్లి జరిగినా కూడా పర్వాలేదు, కానీ తనకన్నా ముందు నేను చేసుకుంటే ఆ తర్వాత అక్కయ్యకి ఇక్కడ పెళ్లి జరగదు అని భయంగా ఉంది. తమరి నిర్ణయం ఏమిటో? మా వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను.
ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం. ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు. అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు. బావిని తెరవండ్రా. వీరి చేతుల మీదుగా ఈ ఊళ్ళో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పటి నుంచి ఇంతవరకు ఆ బావి తెరవలేదు. ఈ రోజు వారి కూతుర్ల కారణంగా ఆ బావి తెరవాల్సి వచ్చింది. చూసావా? కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా. మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి. అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు. ఇక్కడ జరిగింది నేను అవమానం అనుకోను. నా కూతుళ్ళ మనసు అర్థం చేసుకోవడానికి ఏదో సందర్భం అనుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరి ముందు చెప్తున్నాను, నా పెద్ద కూతురికి తను మనసారా ప్రేమించిన ఆ అబ్బాయికి వచ్చే ముహూర్తానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది. అదే ముహూర్తానికి నా రెండో కూతురికి నా చెల్లెలి కొడుక్కి ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఒకవేళ జరగకపోతే ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుంది. ఇది ఆ భగవంతుడి మీద ఆన.